తెలంగాణ తీసుకున్నాక ఆ గోస 14 ఏళ్ల క్రితం ఎట్లయితే ఇక్కడ వచ్చి దీన్నే అనుకుంటాం కదే, గదే దుఃఖాల పాటవాన్న ఈ 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంతం నుంచి మళ్ళీ అశాంతం వచ్చిన తర్వాత మళ్ళీ గదే దుఃఖాల గురించి మాట్లాడుకొని రావడం అనేదే నాకు చాలా బాధగా ఉందన్న. నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే బాధ అనిపించింది. ఇక్కడ దాకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు రైతన్నలు. మేము నిన్న మా నిరంజన గారి ఆధ్వర్యంలో ఇందాక చెప్పిరు కొన్ని ఊర్లకు పోయినామన్న. పోయిన తర్వాత మేము మొన్న దేవరావు గారు దేవరావు గారు మా జోగు రామన్న గారి నియోజకవర్గంలో ఆ ఊరికి పోయినాం. సరే, దుఃఖాలు ఎట్లుంటాయో మనం చూసినాం, కష్టాలను కన్నీళ్లను చూసిన వాళ్ళం కాబట్టి దేవరావు గారు ఆయన పొలం ఎక్కడుంది, సేను ఎక్కడుందో అది కూడా చూసిపోదామని చెప్పేసి మేము వస్తూ ఉంటే తొవ్వల గిట్లే రైతులందరూ ఆపిరు. ఇగో గిదేనే మన దేవరావుది గిదే అని చూసినారు. దేవరావు గారు ఎంతో ప్రేమతోని ఉన్న 4 ఎకరాల భూమిలో ఒక దిక్కు పత్తి చేను పెట్టుకున్నాడు, ఓ ఇంత ఎకరం అంతా వరి పెట్టుకున్నాడు, కొంత మిరపకాయ తోట పెట్టుకున్నాడు, ఇంకొక దిక్కు పసుపు తోట పెట్టుకున్నాడు. అంటే ఉన్న భూముల్లోనే ఏ భూమి కన్నా ఇంత ధర వలకపోతుందా, ఉన్నదానే పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకొని చూస్తూ ఉంటే చచ్చిపోయి పాప 4-5 రోజులు అవుతున్నట్టున ఉన్నది. ఆ వరిసేన్లు నీళ్లు లేక గుండె పగిలినట్టు ఆ పొలం పగిలిపోయింది. ఇట్లా నాకు అప్పుడు అనిపించినది. వరిసేన్లు అడిగినాయి, సావు అయినా పండుగ అయినా కాదు, సప్పట్లు కొట్టాల్సిన సందర్భం కాదు ఇది. వరిసేన్లు అడిగినాయి నీళ్లు దాపెరైతేడాని. మేము పోతా ఉంటే ఆ వరిసేన్లకు పానం వచ్చి నా దాహం తీరుస్తారో ఏమో, నా పగిలిపోయిన గుండె మీద నీళ్లు చల్లుతారేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు కనబడ్డారు. చచ్చిపోయిన రైతన్నలు ఎదురు చూస్తున్నట్టు కనబడ్డది నాకు. వరిసేన్లు అడిగినాయి నీరు దాపెరైతేడాని, పసుపు సేను అడిగినాది పానం పెట్టెరైతేడాని, పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లెరైతేడాని, మిరపా తోట అడిగినాది సుట్టామంటి రైతేడాని. అవి ఎక్కి ఏడుస్తున్నావో ఈ కాంగిరేసు పాలన చూసి, అవి కుమిలి ఏడుతున్నాయో రేవంత్ రెడ్డి పాలన చూసి. అక్కడ పోయిన తర్వాత గుండె పగిలి ఏడుతున్నటువంటి చేన్లు కనిపించినాయి. ఇలా గా చేన్ల దుఃఖం పోవాలనే కదా, గా రైతన్న దుఃఖం పోవాలనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నది. ఇదే బొస్సాపూర్లో నిలబడి మొట్టమొదటిసారిగా నేను మైకు పట్టుకొని పాడినటువంటి పాట నాకు యాదకొస్తా ఉన్నది. కుమరి వాముల తుమ్మలు మలిసెను, కమరి కొలిమిల దుమ్ము వారెను, సాలెల మగ్గం సరుకులిరిగినది, పెద్దబాడి సామొద్దు వారినది, చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోన, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల. ఈ పల్లెల్లో దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ పల్లెల్లో రైతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతోనే ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రాజ్యం రావాలని ఈ గులాబీ జెండా బట్టి ఈ రైతన్న కండ వేసుకొని గుండె బలాన్నిచ్చినటువంటి ఇందూరు జిల్లా సాక్షిగా ఇదే బస్సాపూర్లో నేను పాడినటువంటి సందర్భం గుర్తొస్తా ఉన్నది నాకు.